గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా తెరపైకి జంగా కృష్ణమూర్తి పేరు వినిపిస్తుంది. యాదవ సామాజిక వర్గంలో విలువైన నేతగా గుర్తింపు ఉన్న జంగా ప్రస్తుతం అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే టీడీపీ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన జంగా సీఎం జగన్ తీరుపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి కృష్ణమూర్తికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన్ను టీడీపీలోకి తీసుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయించాలని ప్రతిపక్షం పావులు కడుపుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి. లహరి అనూహ్యంగా గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. అంటే ఈయనకి యాదవ సామాజిక వర్గంలో బలమైన గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతానికి ఈయన వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇతను జంగా కృష్ణమూర్తి గత కొంతకాలంగా వైసీపీతో అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఎవరైతే గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఈ జంగా కృష్ణమూర్తికి మధ్య కొంతకాలం నుంచి కూడా కోల్డ్ వార్ జరుగుతుంది. ఆయన గురిజాల ఎమ్మెల్యే టికెట్ ను కూడా జంగా కృష్ణమూర్తి ఆశించిన వ్యవహారం కూడా మనకు తెలిసిందే. అయితే అది ఆయన గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తిరిగి ఆ టికెట్ దక్కే నేపథ్యంలో ఈయన వైసీపీ పార్టీ మీద జంగా కృష్ణమూర్తి అసంతృప్తిగా ఉన్నాడు. అయితే ఎవరైతే జంగా కృష్ణమూర్తి ఉన్నాడో ఆయన ప్రస్తుతానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంగా కృష్ణమూర్తి వచ్చే నేపథ్యంలో ఆయన్ని గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా కూడా నిలబెట్టాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తా ఉంది. అలాగే నసరావుపేట వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు నుంచి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ కావడంతో కూడా ఈ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ తెలుస్తా ఉంది. ముఖ్యంగా అంటే ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కు ధీటైన వ్యక్తి గుంటూరు పశ్చిమలో నిలబెడితే యాదవ సామాజిక వర్గానికి తమ ప్రయారిటీ తెలుగుదేశం పార్టీ కూడా ప్రయారిటీ ఇస్తుందన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే జంగా కృష్ణమూర్తి ఉన్నాడో ఆయన పేరు గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయన పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే జంగా కృష్ణమూర్తితో కూడా ఇప్పటికే చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలో చేరటం కూడా లాంఛనప్రాయంగా అని చెప్పి ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. అలాగే గురిజాలో చెందినటువంటి కూడా ఆయన అభిమానులు కూడా జంగా కృష్ణమూర్తి యొక్క అభిమానులు కూడా వైసీపీ పార్టీని జంగా కృష్ణమూర్తి వెడుతున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవడం కూడా ప్రచారం కూడా జరుగుతా ఉంది. మొత్తం మీద అయితే గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి అయితే గట్టి అభ్యర్థిగా తెలుగుదేశానికి బలమైన అభ్యర్థి దొరికినట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో జంగా కృష్ణమూర్తిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన్ని పోటీ చేయించే పరిస్థితి ఉంది. లహరి. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.